బైబిల్‌లో అన్నదమ్ములు ఇద్దరు ఒక ఫస్ట్ కయీను, హేబెలు. వారి దగ్గర నుంచి మనం కొన్ని నేర్చుకోగలుగుతాం. తర్వాత రెండవ గ్రూప్ ఎవరు అనంటే సెట్ మరి ఏశావు, యాకోబు. ఏశావు, యాకోబు జీవితంలో మనం చూసినప్పుడు ఒకరు ఉన్నతమైన ఆశీర్వాదాల వైపుకు వెళ్ళారు. మరొకరు మరి ఈ లోకపరమైన ఆశీర్వాదాలు వచ్చినప్పటికీ ఒక ఆత్మీయ ఆశీర్వాదాలు పొందుకున్న వ్యక్తిగా ఆ వ్యక్తి కనబడలేదు. సో మనకి యాకోబు జీవితంలో చాలా విషయాలు మనం విన్నాము, మనం నేర్చుకుంటూ ఉంటాం. అయితే మరి ఏశావు లైఫ్లో నుంచి మనం నేర్చుకునే దానికంటే ఏం నేర్చుకోకూడదో, ఏ విషయాల్లో మనం గమనిక కలిగి ఉండాలో స్పష్టంగా బైబిల్లో రాసినట్లు మనం చూస్తాం. బైబిల్లో బాగా ఒక తిట్టిన విధంగా మాట్లాడిన వ్యక్తి, తిట్టబడిన వ్యక్తి ఎవరు అనంటే ఏశావు. కయీన్ని ఆ విధంగానే పోల్చబడింది. తర్వాత ఏశావు విషయంలో కూడా అదే మనం చూస్తాం. సో ఏశావు యొక్క లైఫ్ ఎవరి కుమారుడు అనంటే మరి ఇస్సాకు, రిబ్కా. దైవ చిత్తంలో జరిగిన ఈ యొక్క వివాహం, దేవుని యొక్క చిత్తాన్ని ఏ విధంగా వివాహ విషయంలో జరిగించాలి అనేది మాదిరిగా చూపబడిన ఒక కుటుంబం ఎవరు అనంటే ఇస్సాకు, రిబ్కా, అబ్రహాము కొడుకు. సో అటువంటి ఒక అద్భుతమైన వివాహం జరిగిన ఈ కుటుంబంలో దేవుడు అనుగ్రహించిన ఈ ఇద్దరు బిడ్డలు ఈశావు, యాకోబు. అదే కుటుంబంలో వాళ్ళు జన్మించినప్పటికీ వారి యొక్క డెస్టినేషన్స్, వాళ్ళ యొక్క ఎండ్ లైఫ్ మనం చూసినప్పుడు మరి చాలా చాలా గ్యాప్ వాళ్ళిద్దరి మధ్యలో కనబడుతుంది. ఒకరు మరి శరీర సంబంధమైన వ్యక్తిగా ఆరంభించినప్పటికీ ఒక ఆత్మీయ వ్యక్తిగా ఎండ్ అయ్యాడు. ఇంకొక వ్యక్తి శరీర సంబంధమైన క్రియలే ఉన్నాయి, కానీ తన లైఫ్లో ఆత్మీయ ఆశీర్వాదాల వైపుకి వెళ్ళలేకుండా చివరికి ఆశీర్వాదాల కోసం ఏడ్చినా కూడా పొందుకోలేని ఒక దయనీయమైన పరిస్థితిలోనికి వెళ్ళిపోయాడు. ఈరోజు మనం ఇద్దరిని కంపేర్ చేసి మనం చదవట్లేదు, కానీ ఎందుకు ఏశావు ఇటువంటి స్థితిలోనికి వెళ్ళాడు అనేదే ఈరోజు మనం గమనించాలి. ఆయన గురించి, ఆయన ఫెయిల్యూర్ అయిన ఆ యొక్క అంశాలు మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మన జీవితాల్లో కూడా అటువంటి చీడ పురుగులు ఏమైనా ఉంటే వాటిని మనం తొలగించుకునే ప్రయత్నం మనం చేయాలి. ఒకవేళ లేకపోతే మన జీవితంలో కూడా ఆత్మీయ దారిద్ర్యము చోటు చేసుకునే అవకాశం ఉంది. ప్రియులారా, అందుకనే ఈరోజు మనము దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతూ ఉండగా మన ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఎక్కడ సరి చేసుకోవాలో మరి విల్ఫుల్ హార్ట్తో మనము ఎప్పుడైతే సరి చేసుకుంటామో దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. ఒకసారి ఏశావు యొక్క జననం మనం గమనించినట్లయితే ఆదికాండము 25వ అధ్యాయము 25వ వచనం. ఆదికాండము 25వ అధ్యాయము, దయచేసి అందరూ తేనివ్వండి. 25వ అధ్యాయము చదవండి. 22 నుంచి కూడా చదువుదాము. ఆమె గర్భములో శిశువులు ఒకనితో ఒకడు పెనుగులాడిరి కనుక ఆమె అలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యెహోవాను అడుగ వెళ్ళెను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లనెను, 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను. ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారు ఉండిరి. మొదటివాడు ఎర్రనివాడు బయటికి వచ్చెను. అతని ఒళ్ళంతయు రోమ వస్త్రము వలె ఉండెను కనుక అతనికి ఏశావు అను పేరు పెట్టెను.
తర్వాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏశావు మడిమను పట్టుకొని ఉండెను కనుక అతనికి యాకోబు అను పేరు పెట్టబడెను. సరే, మొట్టమొదటిగా వారి యొక్క జననము. సో ఆయన మరి వారిద్దరూ జన్మించినప్పుడు ట్విన్స్గా పుట్టారు. అయితే జస్ట్ మినిట్స్ గ్యాప్లోనే వాళ్ళ యొక్క ఏజ్ డిఫరెన్షియేట్ అయింది. సో మొదటిగా వారిద్దరూ లోపల కొట్లాడుకుంటున్నారు. సాధారణంగా పిల్లలు కొంచెం పెద్ద అయిన తర్వాత వస్తువులను బట్టో ఏదో ఒక దాన్ని బట్టి కొట్లాడుకుంటూ ఉంటారు. కానీ వీళ్ళు గర్భంలోనే ఈ యొక్క పోరాటం మొదలైంది. అయితే అక్కడ వాళ్ళ యొక్క పోరాటం ఏంటనంటే నేను ముందెళ్తా. ఎందుకని? మడెం పట్టుకుని ఉన్నాడు కాబట్టి. సో అక్కడ యాకోబు పోరాటం చేస్తున్నాడు. సంహవ్ ఏషావే బయటికి వచ్చేసాడు. సో వీళ్ళిద్దరి యొక్క స్కిన్ టోన్ చూస్తే ఒకళ్ళకి చాలా రోమాలు కలిగిన వ్యక్తి ఏషావు, తర్వాత యాకోబేమో నున్నని చర్మం కలిగిన వాడు. బోత్ ఆర్ లుకింగ్ డిఫరెంట్. వాళ్ళ యొక్క పర్సనాలిటీస్. ఎందుకు మాట్లాడాడు రోమాల గురించి నున్నని వాడని? బికాస్ దానికి ఒక పెద్ద స్టోరీ ఉంది. ఆ ఇన్సిడెంట్కి వెళ్ళినప్పుడు మనం దాని గురించి మాట్లాడదాం. అందుకనే ఆ యొక్క అంశాన్ని మాట్లాడటం, ప్రస్తావించడం బైబిల్లో జరిగింది. అందరి గురించి చెప్పండి ఇక్కడే ఎందుకు చెప్పాడు అని అంటే బికాస్ ఆ పర్టిక్యులర్ అంశం మీదే ఒక టర్నింగ్ పాయింట్ జరిగింది కాబట్టి బైబిల్లో ఈ విషయాన్ని మెన్షన్ చేయటం జరిగింది. అయితే మరి ఈ యొక్క ఏసావు గురించి ఇతని జనరేషన్, ఇతని యొక్క జనాంగం ఎవరు అని అంటే బైబిల్లో మనం ఎదోమీయులు అని చూస్తాం. కింద మీరు మ్యాప్లో చూసినట్లయితే ఇజ్రాయేల్ కింద ఫిలిస్తియన్స్, ఇటు సైడ్ ఏమో ఎదోమీయులు ఉంటారు. సో ఎదోము అనే వంశం, ఆ యొక్క గ్రూప్ తెగ మొత్తం ఎవరి నుంచి వచ్చిందని అంటే ఏశావు నుంచి వచ్చింది. సో ఏశావు నుంచి వచ్చిన వారందరూ ఎదోమీయులు. ఈ ఎదోమీయుల గురించి బైబిల్లో ఒక ప్రవక్త రాశాడు, ఒకే ఒక అధ్యాయం. ఆయన ఒబద్య దేవుని యొక్క ప్రవచనాలను ఎదోమీయులకు ప్రకటించాడు. సో వారి యొక్క సమూల నాశనం గురించి మాట్లాడాడు. అందుకనే ఈరోజు ఇజ్రాయేల్ కంట్రీ ఉంది, కానీ ఎదోమైట్స్ ఈరోజు లేరు. ఎందుకు అనంటే దేవుడు సమూలమైన నాశనాన్ని వారి మీద ప్రకటించినట్లుగా మనం గమనిస్తాం. ఆ తర్వాత వీరిద్దరి యొక్క రిలేషన్షిప్ని మాట్లాడుతూ మలాకీ గ్రంథంలో ఏమనంటాడనంటే ఐ లవ్డ్ జాకబ్ బట్ ఈసా ఐ హ్యావ్ హేటెడ్ అని అన్నాడు. చదువుతామా? మలాకీ గ్రంథము 1వ అధ్యాయము 2 నుంచి 3వ వచనం వరకు. చాలండి. తర్వాత యాకోబును ప్రేమించితిని, ఏశావును రైట్. చాలండి. సో అక్కడ యాకోబును ప్రేమించాను, ఏశావును ద్వేషించాను. సో వారిద్దరిని పోల్చి మాట్లాడినప్పుడు దేవుని యొక్క నేచర్ గురించి, దేవుని యొక్క ప్రేమను, ఏర్పాటు గురించి ప్రశ్నించే విధంగా ఈ మాట ఉంది. తర్వాత రెండవ అంశం వీరిద్దరిని గురించి క్రొత్త నిబంధనలో ఏమని రాస్తాడనంటే, రోమీలకు రాసిన పత్రిక తీయొద్దు కానీ తర్వాత చదువుకోండి. 9వ అధ్యాయంలో ఏమని రాస్తాడనంటే అక్కడ మరి కొత్త నిబంధనకు పాత నిబంధనకు కంపేర్ చేస్తూ అట్ ద సేమ్ టైం ఒక మాట రాస్తాడు. ఏమనంటే అంటే దేవుని యొక్క సార్వభౌమ అధికారం గురించి రాస్తాడు. ఎందుకని దేవుడు యాకోబుని ఏర్పాటు చేసుకున్నాడు, ఏశావుని ఏర్పాటు చేసుకోలేదు? మొదటి వచనం మలాకీ గ్రంథంలో చదివినప్పుడు అందరూ ఏమనంటారు? దేవునికి పార్షియాలిటీ ఉందా దేవుని ప్రేమలో? దేవుడు ఒకరిని ఎందుకు ప్రేమించాడు, ఒకరిని ఎందుకు ద్వేషించాడు? అండ్ రెండవ మాట, మరి దేవుడు ఇద్దరు అదే సంతానంలో కవలలుగా వచ్చినప్పుడు మరి ఒకరిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, ఇంకొకరిని ఏర్పాటు చేసుకోలేదు. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలని మాట్లాడుతూ దేవుని యొక్క సార్వభౌమ చిత్తాన్ని మాట్లాడాడు. సార్వభౌమ చిత్తము అంటే ఆయనకి ఇష్టం వచ్చింది ఆయన చేయగలుగుతాడు. ఒకరిని సింగింగ్లో పెట్టుకోవటం ఆయనకు చిత్తం, ఒకరిని
ప్రసంగం చెప్పించడం ఆయన చిత్తం, ఒకరిని పెద్ద పరిచర్య కట్టించడం ఆయన చిత్తం, ఒకరిని చాలా చిన్న వర్క్లో వాడుకుని నడిపించటం దేవుని యొక్క చిత్తం. గాడ్ హ్యాజ్ ఎ ప్లాన్. అందుకే అక్కడ రాస్తాడు, ఒక వస్తువుని ఇలా ఎందుకు తయారు చేసావు నువ్వు? ఒకదాన్నేమో కుండగా చేసావు, ఒకదాన్నేమో కూజాగా చేసావు, ఒకదాన్నేమో ఒక గ్లాస్గా చేసావు. మరి ఎందుకు ఈ వేరియేషన్స్? అదే మట్టిలో నుంచి అదే సారి పైన చేసినప్పుడు వై యు హ్యావ్ క్రియేటెడ్ డిఫరెంట్లీ? ఇట్ ఈస్ గాడ్స్ ప్లాన్, ఇట్ ఈస్ ఎ పాటర్స్ ప్లాన్. పాటర్ తన మైండ్లో ఏ షేప్ చేయాలనుకుంటున్నాడో అది పాటర్ యొక్క ఇష్టం. దేవుని యొక్క చిత్తములో, దేవుని యొక్క ఇష్టములో కూడా ఆయనకి ఒక స్వతంత్రం ఉంది. ఒకరికి అద్భుతమైన ఐన్స్టీన్ లాంటి జ్ఞానం ఇచ్చాడు, మరొకరికి ఇంకొక తలాంతు ఇచ్చాడు, ఒకళ్ళకి చాలా మంచి శరీర దారుఢ్యం కలిగిన వాళ్ళని ఇచ్చారు, మరొకరికి ఇంకొక తలాంతు ఇచ్చాడు. సో ఎందుకు ఇలా చేసావునంటే ఇట్ ఈస్ గాడ్స్ ప్లాన్. అలా అని దేవుడు ఒకరిని ఒక విధంగాను ఇంకో విధంగాను చేసి ఒకరిని పట్లే ప్రేమ కలిగాడని కాదు. దేవుడు చేసే ప్రతి కార్యంలో దేర్ ఇస్ ఎ ప్లాన్, పర్పస్ అండ్ గాడ్స్కి తన యొక్క ఒక చిత్తం అనేది ఉంది. అది మనం గమనించాలి. సో ఈరోజు మనం చూసినట్లయితే హెబ్రీయులు రాసిన పత్రికలో ఈ మాట చాలా వెరీ పెయిన్ఫుల్ వర్డ్. ఒక్క పూట కూటి కొరకు. ఈ మాట మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్. ఎంత గంభీరంగా, చాలా పిన్ పాయింటెడ్గా రాస్తున్నాడో చూడండి. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకుని. బీ కేర్ఫుల్. ఇటువంటి స్వభావం మనలో ఉండకుండా చూసుకోండి, జాగ్రత్త పడండి. ఎందుకు అనంటే ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందకోరి కన్నీళ్లు విడిచుచు దానికోసము శ్రద్ధతో వెతికినను ఏమొచ్చింది? ఇప్పుడు ఆశీర్వాదం కావాలనుకున్నప్పుడు, అవకాశాలన్నీ పోయిన తర్వాత, ఆపర్చునిటీస్ అన్నిటిని మిస్ చేసుకున్న తర్వాత, సమయాన్ని దేవుడిచ్చిన సమయాన్ని వదిలిపెట్టుకున్న తర్వాత ఇప్పుడు వెళ్ళి కన్నీళ్లు విడుచుచు శ్రద్ధతో వెతికి మారు మనసు పొందిన అవకాశము దొరకక విసర్జించబడినని మీరు ఎరుగుదురు. ఇట్ ఈస్ ఎ ట్రాజెడీ, ద బిగ్గెస్ట్ ట్రాజెడీ. అయితే ఈరోజు ఎందుకు ఏశావు అటువంటి స్థితికి వెళ్ళాడు అనేది చూసినట్లయితే ఐ కుడ్ సీ 3 రీజన్స్. 3 ప్రాముఖ్యమైన కారణాలు తన జీవితంలో మనం చూస్తాం. మొట్టమొదటిది గ్లటనీ, తిండిపోతుతనం, ఆహారం కొరకు వెంపర్లాట. రెండవది అడల్టరీ, వ్యభిచారి అయిన వ్యభిచారం అనేది. తర్వాత మరి భ్రష్టుడు, నో స్పిరిచువాలిటీ. ఈ 3 కారణాలు తనని ఇటువంటి స్థితిలోకి తీసుకురావడానికి గల కారణం. ఈ విషయాల్ని మనం కొంచెం లోతుగా ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. బైబిల్లో మనం గమనించినట్లయితే ఏది ఎక్స్ట్రీమ్కి మనం చేసినా అందులో పాపం ఉంది. ఏది ఎక్స్ట్రీమ్కి చేసినా అందులో పాపం ఉంది. అన్నీ అవసరమైనవే, అన్నీ దాని యొక్క బౌండరీస్లోనే మనం కలిగి జీవించాలి. చూడండి, ఆహారం అవసరమే, బ్రతకటానికి, జీవించటానికి, శక్తి కలిగిన పనులు చేయటానికి ఆహారం అవసరమే. కానీ ఆహారమే జీవితంగా మారితే దెర్ ఈస్ ఎ ప్రాబ్లం. ధనం అవసరమే, మనం కొన్ని కొనుక్కోవటానికి, ఒక చక్కని మరి కంఫర్టబుల్ లైఫ్ జీవించటానికి. కానీ ధనమే నీ జీవితం అయితే, ధనమే ఆ అపేక్షే నీ లైఫ్ని, నీ డెసిషన్స్ని రూల్ చేస్తే దెర్ ఈస్ ఎ ప్రాబ్లం. అండ్ రిలేషన్షిప్స్ ఆర్ ఇంపార్టెంట్. అండ్ ఉమెన్, గర్ల్ అండ్ బాయ్, ఎస్, దేవుడు ఒక స్త్రీని పురుషునిగాను చేశాడు. దెర్ ఈస్ ఎ బౌండరీ. వివాహం అనే ఒక వ్యవస్థ ఉంది. దానికి బిఫోర్ అయినా, దానికి ఆఫ్టర్ అయినా, ఆఫ్టర్ తర్వాత నీ బౌండరీ దాటి వేరే వ్యక్తితో ఉన్నా దెన్ దట్ ఈస్ గోయింగ్ టు బి అన్ ఇష్యూ. అందుకనే మనము ఈ లోకంలో జీవించిన
జీవితంలో వీ షుడ్ హ్యావ్ ఏ బౌండరీస్. మనము బౌండరీస్ కలిగి జీవించాలి. ఆ బౌండరీస్ని మనం దేవుని వాక్యం పెడుతుంది. తర్వాత నీకున్న పరిస్థితుల్లో నీవు దేవుని యొక్క వాక్యానుసారంగా బౌండరీస్ నువ్వు పెట్టుకోకపోతే దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వల్నరబుల్. అది మన జీవితాన్ని రూయిన్ చేసే అవకాశము ఉంది. సో అందులో మొట్టమొదటిది ఒక ఏరియా, ఏసావు పడిపోయిన ఏరియా ఏదనంటే గ్లటనీ, తిండిబోతుతనం. వేటగాడు చాలా మరి అడవులకు వెళ్ళి వేటాడి మాంసాన్ని తీసుకుని వస్తూ ఉంటాడు. అందుకనే వాళ్ళ నాన్న ఫేవరెట్ ఎవరనంటే ఈసావు. ఎందుకు అనంటే తనకి ఇష్టమైన శ్రేష్టమైన ఆహారాన్ని లాస్ట్ రోజున ఆయన అడుగుతాడు, నువ్వు వెళ్ళి వేటాడి ఇట్లా తీసుకుని వచ్చి నాకు చేసి పెట్టు, ఆహారాన్ని సిద్ధపరచు, నేను తిని నిన్ను ఆశీర్వదించి ఇక నా యొక్క లైఫ్ని నేను ముగించుకుంటాను అని చెప్పాడు. కానీ ఆ రోజు జరిగిన సంఘటన మనం పక్కకు పెడితే, ఏసావు లైఫ్లో ఒకసారి మనం ఈ యొక్క ఆహారం మీద ఉన్న తన కోరిక ఎక్కడ దాకా వెళ్ళాడు అనేది మనం చూసినట్లయితే 25వ అధ్యాయము ఆదికాండం 29 నుంచి 34 వచనాలు మనం చూసినట్లయితే 25, 29వ వచనం నుంచి చూడండి. ఒకనాడు చాలండి. సో మొట్టమొదటి సమస్య ఏంటనంటే ఆ యొక్క తిండిబోతుతనం వలన ఏమైపోయాడనంటే, ఆ రోజు మరి ఒక పూట అక్కడికి వచ్చాడు, యాకోబు దగ్గరికి వచ్చాడు. మేబీ మార్నింగ్ నుంచి ఆయన మరి ప్రయాణం చేశాడు, లేకపోతే అడవుల్లో తిరిగి వేటాడడానికి వెళ్ళి మరి ఏమి దొరక్క వచ్చాడో తెలియదు. కానీ బట్ డెఫినెట్లీ ఆయన కొంత అలసటతో ఉన్నాడు, ఆకలితో ఉన్నాడు. అక్కడికి వచ్చాడు. కరెక్ట్గా ఆ టైంకి మన బ్రదర్ ఎవరు, యాకోబు, అక్కడ కలగూర వంటకం అని చెప్పాడు, తర్వాత చిక్కుడుగాయల కూర అన్నాడు, తర్వాత ఆయనేమో ఎర్రని అడుగుతున్నాడు. సో దెర్ ఈస్ ఏ సమ్ కన్ఫ్యూషన్. బట్ వెరీ క్లియర్ ఏంటనంటే ఒక స్పెషల్ డిష్ని ప్రిపేర్ చేస్తున్నాడు. అండ్ దట్ స్మెల్స్ హిమ్. ఏసావుకి ఆ ఆహారం తినాలి, ఆకలితో ఉన్నాడు కదా. వెళ్ళాడు, వెళ్ళి ఏమడుగుతున్నారంటే కొంచెం ఆహారం పెట్టు అని అడిగాడు. తమ్ముడే, తప్పేం కాదు ఆహారం అడగటం, అక్కడికి కూడా ప్రాబ్లం లేదు. అయితే ఆయన అంటున్నాడు, ఒక కన్నింగ్ వేలో ఒక పాయింట్ని పెడుతున్నాడు యాకోబు. యాకోబు గురించి బైబిల్లో రాసిన మాట ఏంటంటే మోసగాడు అనే మాట రాశారు. ఈ మోసగాడైన యాకోబు ఏం చేస్తున్నాడనంటే ఒక పాయింట్ పెట్టాడు, నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇస్తావా. ఎక్కడ మిస్ అయ్యావు? ఇది బర్త్లో నువ్వు మిస్ అయ్యావు, నాకంటే కొంచెం ముందుగా ఎంటర్ అయ్యావు, అప్పటికే నీ కాలు పట్టుకున్నా, అయినా నువ్వు ఫ్రంట్కి వచ్చేసావు. అయితే ఇప్పుడు ఏం చేస్తానంటే నీ బర్త్ రైట్ని నాకు ఇచ్చేసే, నేను ఈ కూర ఇచ్చేస్తాను. ఏమండి, బైబిల్లో అంది 40 దినాలు ఫాస్టింగ్ లేడంట ఏసావు. ఈరోజు మరి చాలామంది డిఫరెంట్ రిలీజియన్స్లో 40 దినాలు ఉపవాసాలు ఉంటుంటారు. 40 దినాలు ఉపవాసం లేడు, ఆకలితో అలమటించట్లేదు, ఓ కరువు దినాల్లో ఆయన లేడు. అంతా బాగానే ఉంది, అన్నీ ఉన్నాయి. అటువంటి టైంలో అక్కడ వెళ్ళి తన యొక్క తమ్ముడిని అడుగుతున్నాడు, ఈ ఆహారం పెట్టానంటే అక్కడ రాసిన మాట ఏంటంటే ఈ యొక్క జ్యేష్ఠత్వం గురించి మాట్లాడినప్పుడు తన అన్నమాట, దీనికి జ్యేష్ఠత్వానికి లింక్ పెట్టేది ఏంటని ఆ ఒక్క
ఒక్క ప్లేస్లో తనకు ఆహారం దొరక్కపోతే ఆ ఊర్లో ఇంకా ఎక్కడా తనకు ఆహారం దొరకదా? ఎక్కడైనా దొరుకుతుంది కదండి. ఈజ్ నాట్ లివింగ్ ఇన్ ఏ డిజర్ట్. ఎడారిలో జీవించట్లేదు, అరణ్యంలో జీవించట్లేదు. ఒక గ్రామంలో, ఒక ఊర్లో జనాల మధ్యలో జీవిస్తున్నాడు. కానీ ఎందుకని ఆయన ఆ మాట అంటున్నాడనంటే, నేను ఇక తినకపోతే చచ్చిపోతాను, ఇక చచ్చేటప్పుడు జ్యేష్ఠత్వం ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, దేన్ని కంపేర్ చేస్తా ఉన్నాడో చూడండి. ఒక్క పూట కూటి కోసం ఆ మాట. అందుకే బైబిల్, ఇట్స్ నాట్ ఈజీ టు సే దట్. ఈ ఈ యొక్క జరిగిన సంఘటన కొన్ని దినాలకు సంబంధించిన కార్యం కాదు. ఇది ఒక్క పూట కోసం, మేబీ లంచ్ ఆర్ డిన్నర్, ఐ డోంట్ నో, బట్ ఒక్క పూట కోసం. కారణం ఏంటో తెలుసా? హీ లైక్డ్ దట్ ఫుడ్. ఆ ఫుడ్ అంటే తనకి చాలా ఇష్టం. అది ఎట్లుందనంటే, ఎర్రనివాడు ఎర్రని కూర, ఎర్రనివారు ఎర్రని కూర, మంచి స్పైసీ. ఈ దినాల్లో ఏమనొచ్చు, ఎవరిష్టం వాళ్ళదులేండి. ఆ రోజు ఏసావుకు మాత్రం ఆ ఎర్రని ఆ పీసెస్ చూస్తా ఉన్నప్పుడు అవివు నాకు అని అన్నాడు. కావాలంటే తీసేసుకో జ్యేష్ఠత్వం, ఐ వాంట్ ఫుడ్, యు వాంట్ ఫుడ్. ప్రియులారా, ఫుడ్ గురించి బైబిల్లో మనం గమనించినట్లయితే నాట్ ఓన్లీ ఈసావ్ ఒక్కడే కాదు, ఫుడ్ విషయంలో తప్పిపోయిన వాళ్ళు బైబిల్లో చాలా ఉన్నాయి. 40 దినాల ప్రయాణంలో ఇశ్రాయేలు ప్రజలు ఆహారం విషయంలో అనేక సార్లు దేవుని మీద సణిగారు, గొణిగారు. మాంసం లేదని గొనిగారు. ఆహారం దొరకట్లేదు, మా పిల్లలు మేము చనిపోవాలా అని దేవుని మీద గొణిగారు. అందుకనే అనేక మంది చనిపోవటానికి కూడా ఒక కారణమైంది. గమనించండి, అనేక సార్లు ఆయాసం, అనేక సార్లు నిట్టూర్పులు ఎందుకు వస్తాయనంటే, నీ కడుపు కాలినప్పుడు చాలాసార్లు ఏమవుతుందో తెలుసా? కొన్ని అండర్స్టాండింగ్స్ని నువ్వు మిస్ అయిపోతావు. అందుకనే బైబిల్లో రాస్తాడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం చాలా ఇంపార్టెంట్. ఆహారం కడుపు నిండినప్పుడు నీవు కొన్నిసార్లు దేవునికి సమర్పించుకునే విషయంలో చాలా కంఫర్ట్ స్టేట్లోకి తీసుకుని వెళుతుంది. కానీ ఆకలి అవుతా ఉన్నప్పుడు, నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, మరి ఆ ఉపవాస ప్రార్థనలో దేవునికి నువ్వు సమర్పించుకోగలుగుతావు. ఆ రోజు రాత్రంతా యాకోబు ఒక రోజున దేవునితో పెనుగులాడాడు. రాత్రంతా మెలుకుని పెనుగులాడాడు. ఈ అనుభవం ఏసావుకు లేదు. ఏసావు ఎలా ఉన్నాడనంటే, క్షణకాలమైన ఆనందం తనకు చాలా అవసరం. ఇప్పుడుకిప్పుడు ఈ ఆహారం తిని హాయిగా బయటపడాలి, ఇదే తన యొక్క ఆశ తప్ప వేరే ఆశ లేదు. అందుకనే కొంతమందిని మరి రాస్తాడు. ప్రోవర్బ్స్ చూడండి, సామెతల గ్రంథంలో 23వ అధ్యాయము 20వ వచనము. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 20వ వచనము 21. చాలమ్మా. మీరు చూసినట్లయితే, ద్రాక్షారసము త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయకము. త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులగుదురు, నిద్రమత్తు చింపిగుడ్డలు ధరించుకొనుటకు కారణమగును. ఇఫ్ యు డోంట్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ ఫుడ్, మనం అనిపిస్తుంది ఏంటంటే ఫుడ్ ఈజ్ ద లీస్టెస్ట్ ఐటమ్ కదా. ఈరోజు మీరు గమనించండి, ఎన్ని ఫుడ్ స్టాల్స్ మీరు చూస్తారు. మార్నింగ్ నుంచి నైట్ కాదు, ఇంకా మళ్ళా నెక్స్ట్ డే మార్నింగ్ వరకు 24/7 4 AM బిర్యానీ ఉంటుంది, మిడ్ నైట్ దోశలు ఉంటాయి. ఎస్పెషల్లీ హైదరాబాద్, ఇఫ్ యూ లుక్ ఎట్ హైదరాబాద్ తీసుకుంటే 24/7 నీకు ఫుడ్ కళ్ళెదురు కనబడుతూనే ఉంటుంది.
ఆఫ్ కోర్స్ ఫర్ డిఫరెంట్ రీజన్స్, నైట్ షిఫ్ట్స్, డిఫరెంట్ వర్క్ టైమింగ్స్ ఉండేవాళ్ళు. కానీ అది పక్కన పెడితే అనేక సార్లు ఈరోజు బిగ్గెస్ట్ శోధన ఎక్కడుందనంటే ఆహారం విషయంలో ఉంది. ఈరోజు ఆహారము వలనే చాలా వ్యాధులకు లింక్ ఉంది. నీ దేహమును పాడు చేస్తుంది. అంత మాత్రమే కాదు, దరిద్రతకు వెళ్ళటానికి కారణం. అందుకే అంటారు కదా, సామెత ఒకటి ఉంటుంది, తింటా కూర్చుంటే కొండలైనా కరిగిపోతాయి. ఏమండి, ఆహారం విషయంలో ఆహారము జీవము కొరకు, అయితే దాని విషయంలో మనము అధికముగా ఉండే అటువంటి వారితో మీరు జోడుగా వెళ్ళకండి అని అంటున్నాడు. ఏంటండి ఇది? అంత డేంజర్ ఉందా ఇందులో? బైబిల్ చెప్తుంది అందులో డేంజర్ ఉంది. యు హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. డిసిప్లిన్ యువర్ ఫుడ్ హ్యాబిట్స్. బైబిల్ అంటాడు, నీ గొంతుకు కత్తి పెట్టుకో అంటాడు. పుట్ నైఫ్ టు యువర్ థ్రోట్. ఎందుకో తెలుసా? ఆహారం తింటా ఉన్నప్పుడు ఒక లిమిట్ దగ్గర ఒక సేవకుడు చెప్పడం నేను విన్నాను. ఏమనంటే, ఇంకొక ముద్ద తింటే నేను తృప్తి చెందుతాను అన్న దగ్గర ఆపేసే అంటాడంట. ఎందుకు అనంటే, ఖాళీ కడుపుతో ఉన్నప్పుడే మనము చాలా పని చేయగలుగుతామని అంటాడు. ఇఫ్ యు ఆర్ ఫుల్లీ సాటిస్ఫైడ్, నీకేమొస్తుందనంటే నిద్ర మత్తుకు జోగుతావు. ఈరోజు హాస్టల్లో అన్లిమిటెడ్ ఫుడ్. నేను ఒక కాన్ఫరెన్స్కి వెళ్ళాను. ఆ కాన్ఫరెన్స్లో వాళ్ళు ఏం చేశారో తెలుసా? వెరీ లిమిటెడ్ మీల్స్ ఇచ్చారు. ఏంటి అని అంటే, బికాస్ దిస్ ఇస్ ఎ టీచింగ్ కాన్ఫరెన్స్, బియాండ్ ఈటింగ్ మీరు మొత్తం అవుతారు, నేర్చుకోలేరు. లెట్ us టేక్ వెరీ లిమిటెడ్. అలా అని ఆహారం తినొద్దని కాదు, గుడ్ ఫుడ్ తీసుకోవద్దని కాదు. ప్రియమైన వాళ్ళారా, సెన్స్ని గమనించండి. సెన్స్ ఏంటనంటే, ఏసావు బియాండ్ వెళ్ళిపోయాడు. ఎంత వెళ్ళిపోయాడనంటే, ఈ ఒక్క పూట తినకపోతే చచ్చిపోతానేమో అన్నంత క్రైటీరియాలకు వెళుతూ, రెండవది ఏమంటున్నాడనంటే, దాని వలన అద్భుతమైన ఆశీర్వాదం, జ్యేష్ఠత్వాన్ని వదులుకోవటానికి కూడా ఇష్టపడ్డాడు. ఇంకొక ఆయన చనిపోయాడు తెలుసా మీకు బైబిల్లో? యంగ్ ప్రాఫెట్, యంగ్ ప్రవక్త వెళ్ళి రాజుకి ఛాలెంజ్ చేసి రమ్మని చెప్పాడు. వెళ్ళిన తర్వాత ఎవరికి, ఏ రాజుతో అనంటే యెరోబాముతో వెళ్ళి ప్రకటన చేసి రమ్మంటే వెళ్ళాడు. చెప్పాడు, నువ్వు వెనక్కి వచ్చేటప్పుడు నువ్వు వేరే రూట్లో రా, అండ్ అక్కడ ఎవరు ఏ ఆహారం పెట్టినా నువ్వు తినొద్దని చెప్పాడు. కానీ తను వెనక్కి తిరిగి వస్తా ఉన్నప్పుడు ఏం జరిగింది అంటే, ఒక ముసలి ప్రవక్త అక్కడ నుంచి అన్నాడు, నాకు కూడా దేవుడు చెప్పాడు నీకు ఫుడ్ పెట్టి పంపించమన్నాడు, దయచేసి రా అని పిలిచాడండి. ఆ మాటకి తనలో ఆ ఆకలి ఉంది కాబట్టి ఖచ్చితంగా అతను అక్కడికి వెళ్ళాడు. అదే ఆ విషయంలో చాలా సీరియస్గా ఉండినట్లయితే వెళ్ళేవాడు కాదు. కానీ అక్కడికి వెళ్ళి తిన్నాడు. తిన్న తర్వాత వచ్చే మార్గంలోనే సింహం తనని తినివేసింది. హీ వాజ్ డెడ్. సంసోను జీవితంలో ఒక సైడ్ వ్యభిచారం ఎంత భయంకరమో, మరొక సైడు తనకు కూడా తిండిపోతుతనం ఉంది. కారణం ఏంటో తెలుసా? సింహపు చచ్చిన శవంలో తేనె పట్టుంటే ఆ తేనె పట్టును తీసుకుని తిన్నాడు. నాజీరు చేయబడిన వాడు, ఇది నీకు తగదు అని తెలిసినా కూడా తనకి ఏమి ఇష్టం అనంటే ఆ ఆహారం ఇష్టం కాబట్టి దాన్ని తీసుకుని తిన్నాడు. జాగ్రత్త, మనము ఈ యొక్క ఆహారం విషయంలో మనము జాగ్రత్త కలిగి ఉండాలి. ఏసావు చేసిన పని ఏంటనంటే ఫుడ్ విషయంలో తాను ఫెయిల్ అయిపోయాడు. ఇంకొక వచనం చూపిస్తాను. మరి సేవకుల గురించి మాట్లాడుతూ, సేవకులనే కాదు విశ్వాసులైన వారి విషయంలో కూడా ఈ గద్దింపు చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:9. ఇవన్నీ చాలా కఠినమైన మాటలుగా అనిపిస్తాయి. చదువుదామా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:9. కాదు చెప్తానాగండి. అక్కడ కాదు, మీరు 17వ వచనం దగ్గరికి రండి.
హ్మ్. ఆ. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. చూడండి, వారి కడుపే వారి దేవుడు. ఒక మాటలో చెప్పాలనంటే, ఆహారము కొరకు వెంపర్లాట కొన్నిసార్లు. చూడండి, ఆత్మీయ మందం. రెండవది ఆరోగ్యపరమైన సమస్యలు. మూడవది ఆత్మీయ విషయాల్లో దిగజారుడుతనం. ఇవన్నీ దేనికి ఉన్నాయనంటే ఈ యొక్క తిండిబోతుతనానికి ఉన్నాయి. బైబిల్లో చెప్తా ఉంది, ఇది ఒక పాపము, ఇది ఎ సిన్. సో లెట్ us be cautious. Esau was skilled hunter, strong and chosen as firstborn, yet his uncontrolled appetite destroyed his destiny. Uncontrolled appetite. సో అందుకనే మనము ఆ విషయంలో ఎప్పుడైతే కొంచెం గమనిక కలిగి ఉంటామో, కనీసం వారానికి కొన్ని రోజులైనా, కొన్ని సమయాలైనా ఉపవాస ప్రార్థన నీ జీవితంలో లేదు అని అంటే దాని మీనింగ్ యు హ్యావ్ సమ్ ప్రాబ్లమ్ విత్ యువర్ ఫుడ్ హ్యాబిట్స్. బైబిలే కాదండి, చాలామంది డాక్టర్స్ కూడా చెప్పేది ఏంటంటే వారంలో ఒక పూట ఫాస్టింగ్ ఉంటే ఆరోగ్యానికి మంచిది. ఒక వయసు తర్వాత ఒక పూట ఆపితే ఎక్కువ రోజులు తినటానికి, ఎక్కువ రోజులు బ్రతకటానికి అది ఆరోగ్యానికి మంచిది. డాక్టర్సే చెప్తున్నారు, బైబిల్ చెప్తా ఉంది. ఉపవాసము ఉండి మనము ప్రార్థించాలి. ప్రియులారా, మరి ఈ యొక్క విషయంలో మనము ఏ విధంగా డిసిప్లిన్ కలిగి ఉన్నాము? ఏశావు మరి ఏ కారణాన్ని బట్టి అద్భుతమైన ఆశీర్వాదం కోల్పోయాడు చూడండి. రెండవదిగా మనం చూసినట్లయితే అడల్టరీ. ఒకసారి చూద్దాం, 26వ అధ్యాయము ఆదికాండము, 26వ అధ్యాయము 34-35 వచనాలు. హ్మ్. 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 చూడండి, ఏసావు 40 సంవత్సరముల వాడైనప్పుడు హిత్యుడైన బేరి కుమార్తెగు యహూదీతును, హిత్యుడైన ఎలోను కుమార్తెగు బాసుమతును పెండ్లి చేసుకొనెను. వీరు ఇస్సాకునకు రిబ్కాకునకును మనోవేదన కలుగ చేసిరి. ఇతను పెళ్లి చేసుకున్నాడండి. పెళ్లి చేసుకోవటం తప్పేం కాదు. ప్రతి యవన వయసులోకి వచ్చిన వారు పెళ్లి చేసుకోవటం దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశము, అందులో ఎటువంటి తప్పు లేదు. కానీ ఏశావు ఏం చేశాడు అనంటే, బైబిల్ రాసిన మాట వ్యభిచారి అయినను అనే మాట రాశాడు. వై హీ మెన్షన్ దట్? తిండిబోతుతనం అని అంటే అర్థం ఉంది ఇక్కడ. ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడనంటే డైరెక్ట్గా జరిగిన సంఘటన. కానీ మరి ఎందుకు ఈ యొక్క వ్యభిచారి అయినను అనే మాట రాశాడు? అడల్టరీ ఎందుకు రాశాడు అని అంటే, బికాజ్ సెక్షువల్లీ ఇమ్మోరల్ అని అన్నాడు, ఫార్నికేటర్ అని అన్నాడు. కారణం ఏంటనంటే, ఇతను ఎవరిని చేసుకున్నాడు తెలుసా? ఇష్మాయేలీయులను చేసుకున్నాడు వెళ్ళి. తనకు ఇష్టం వచ్చిన వారిని చేసుకున్నాడు వెళ్ళి. స్పిరిచువాలిటీ లేదు అందులో, దైవత్వానికి సంబంధించిన దేవుని యొక్క ఉద్దేశాలు లేవు, దేవుని ఎరిగిన వారా కాదా అనే విషయం లేదు. కంప్లీట్లీ సెన్సువల్ థింగ్స్కి లోబడి ఉన్నాడు. ఒక సైడ్ ఏమో ఏం తినాలనుకుంటే అది తింటున్నాడు, రెండవది ఎక్కడ తిరగాలంటే అక్కడ తిరుగుతున్నాడు. అందుకనే అక్కడ రాసిన మాట ఏంటంటే, తల్లిదండ్రుల ఇద్దరికి మనోవేదన కలుగజేసే వ్యక్తులను ఆయన వివాహం చేసుకుని తన కుటుంబానికి తీసుకుని వచ్చాడు. వీ డోంట్ నో ఇంకా ఎటువంటి వాటిలో నిమగ్నమైపోడే తెలియదు. గమనించండి, శరీరాన్ని అదుపులో పెట్టుకోనివాడు ఆహార విషయంలో తప్పిపోవటమే కాదు, ఆ శరీరాన్ని కంట్రోల్లో పెట్టుకునేవాడు అపవిత్రతలో కూడా కంట్రోల్లో పెట్టుకోలేడు.
దెర్ ఈస్ ఏ డీపర్ లింక్ బిట్వీన్ దీస్ టూ. దెర్ ఈస్ ఎ లింక్. ఇక్కడ అంటాడు, కొరింథీయులకు రాసిన పత్రికలు ఏమనంటాడంటే 6వ అధ్యాయం 14వ వచనంలో, ఒక అవిశ్వాసితో విశ్వాసికి జోడెక్కడా? తను చేసుకున్న ఆ వివాహం చేసుకున్న వ్యక్తులు ఎవరు అనంటే ఇష్మాయిలీల సంతానం. ఇస్సాకు కి కాంపిటీటర్గా ఉన్న ఇష్మాయేలు దేవుని యొక్క చిత్తము కాని ఆ యొక్క జనాంగంలో నుంచి తాను వివాహం చేసుకోవటం అనేది అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇష్యూ. ఎందుకు అనంటే పాత నిబంధనలో వివాహానికి చాలా సీరియస్ కానటేషన్ ఉంది దానికి. ఎందుకు అనంటే నీవు చేసుకునే ఆ యొక్క వివాహ విషయంలో నీ జనరేషన్ డిపెండ్ అయి ఉంది. తరతరాలు ఆ విషయంలో ఎంతో ఇన్ఫ్లుయెన్స్ నీ మీద ఉంటుంది. అందుకనే మనం వివాహ విషయంలో ఎటువంటి గమనిక కలిగి ఉండాలి. బైబిల్ చాలా స్పష్టంగా రాసింది ఏంటంటే, ఇదిగో విశ్వాసికి అవిశ్వాసితో జోడెక్కడా. ఇంకా మాటలో చెప్పాలనంటే ఈసావు మ్యారేజెస్ రిఫ్లెక్టెడ్ ఎ మ్యాన్ డ్రివెన్ బై లస్ట్ అండ్ ఫ్లెష్లీ డిజైర్, నాట్ స్పిరిచువల్ కన్విక్షన్. హిస్ చాయిసెస్ ఎఫెక్ట్ ఎంటైర్ జనరేషన్స్. ఎదోమీయుల సంతానం మీరు గమనించినట్లయితే వాళ్ళల్లో ఒక్కళ్ళు కూడా స్పిరిచువల్గా ఉన్నట్లుగా అక్కడ రాసినట్లు మనం గమనించాం. అందుకనే సమూల నాశనం అయిపోయింది ఆ యొక్క జనరేషన్ అంతా కూడా. కారణం ఏంటంటే బికాజ్ హీ వాజ్ క్యారీడ్ బై లస్ట్తో ముందుకెళ్ళాడు. అందుకే నేనంటాను, శరీర యొక్క ఆశలు, శరీరాశ, నేత్రాశ, జీవపుడము, క్యారీడ్ బై ది సెన్సెస్. నీ ఎమోషన్స్కి కంఫర్ట్ చేసే ప్రతిదీ నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతే జాగ్రత్త, దేర్ ఈజ్ ఎ సిన్. బైబిల్లో అనేక చోట్ల హెచ్చరించబడింది. నేను ఇందా చెప్పాను కదా, ఇజ్రాయెల్ ప్రజల 40 సంవత్సరాల ప్రయాణంలో వాళ్ళు ఎదుర్కొన్న సవాళ్ళు ఏంటో తెలుసా? ఒకటి మాంసాహారం. వాళ్ళు అన్నారు, చవి చారం లేని ఈ మన్నా మాకెందుకు అని అన్నారు. పరలోకం నుంచి కష్టపడుకోకుండా ఉచితంగా ఫుడ్ పెడుతుంటే వాళ్ళు అన్నారు, చవి చారం లేని ఈ ఆహారం ఎందుకు. అందుకని యేసుప్రభువారు ఏమన్నారు తెలుసా? 5 రొట్టెలు 2 చేపలను 5,000 మంది పైగా పంచి పెడితే ఆయన్ని వెతుక్కుంటూ వచ్చిన వాళ్ళతో ఒక మాట అన్నాడు. ఏమన్నాడనంటే, మీరు ఎందుకు వచ్చారో నాకు తెలుసు, ఆహారం కొరకు మీరు వచ్చి ఉన్నారు, కానీ జీవాహారమును ఆలోచించండి అని చెప్పాడు ప్రభు. అక్కడ ఎంత కోప్పడ్డారో తెలుసా? అక్కడ మీరు గమనించినట్లయితే అక్కడ రాస్తారు, అక్కడ నుంచి అనేక మంది వెనుదీసి వెళ్ళిపోయారంట ఆ ఒక్క మాట అన్నందుకు. అందుకనే మనము వెతకవలసింది జీవాహారాన్ని, మనము వెతకవలసింది దేవుని కార్యాల వైపుకు మనం వెతకాలి. నేను అంతకు మించి లోతుకు వెళ్ళటం లేదు. ఇంకొంచెం చెప్పాలనంటే నేను ఒక మాట చెప్పమంటారా? నీవు దేవుని యొక్క వాక్యం పట్ల ఆసక్తితో నువ్వు ఎంత క్యూరియాసిటీతో నువ్వు వెళుతున్నావు. కొన్నిసార్లు కొన్ని మీటింగ్స్ గమనించినట్లయితే ఆ మీటింగ్స్ ఎండింగ్ను బట్టి అటెండెన్స్ డిసైడ్ అవుతుంది. దాని ఎండింగ్ ఎట్లా ఉందో దాని డీటెయిల్స్ని బట్టి ఆ యొక్క మీటింగ్ అటెండెన్స్ ఆధారపడి ఉంటుంది. అప్పుడు అనిపిస్తుంది, వేర్ వీఆర్ ఫోకసింగ్. అరే, ఒక చక్కని వాక్యం వింటాం, ఇక్కడ దేవుని వాక్యాన్ని తెలుసుకోవడానికి మనం వెళ్తాం అనే ఆ యొక్క ఛాలెంజ్ చేయబడే లైఫ్ కొరకు నువ్వు వెళుతున్నావా? ఆర్ వి ఫోకసింగ్ ఆన్ ఎ డిఫరెంట్ డైమెన్షన్? ఇక్కడ అంటాడు, మరి అడల్టరీ గురించి మాట్లాడినప్పుడు బిలాము ఏమని చెప్తాడో తెలుసా అండి? బారాక్తో ఆయన అంటాడు, ఒకసారి మనం ఆ వచనాల దగ్గరికి వెళ్ళినట్లయితే బిలాము ఎక్కడది? సంఖ్యాకాండం కదా, సంఖ్యాకాండం సంఖ్యాకాండము 25వ అధ్యాయం దగ్గరికి రండి. బాలాకు బిలాము, బీబీ, బిలాము
బాలాకేమో రాజు, బిలామేమో ప్రవక్త. శపించమని పిలుస్తాడండి బిలాముని, ఇజ్రాయేలు ప్రజలను. అంటాడు ఈ దిక్కుకు తీసుకెళ్తాడు, అక్కడ ఆశీర్వదిస్తాడు వాళ్ళని. నేను నిన్ను శపించమంటే ఆశీర్వాదం ఎందుకు పలుకుతున్నావు అంటే దేవుడు అదే పలకమంటున్నాడు అంటాడు. అట్లా కాదని తూర్పు దిక్కు తీసుకెళ్తాడు, దక్షిణ దిక్కు తీసుకెళ్తాడు, అన్ని దిక్కులు తీసుకుని వెళ్తే అప్పుడు అంటాడు ఏ దిక్కుకు వెళ్ళినా ఆశీర్వాద వచనాలే వస్తున్నాయి, వాళ్ళను నువ్వు శపించలేవు, ఎందుకంటే దేవుని యొక్క జనాంగం. ప్రియులారా, దేవుని చేత ఆశీర్వదించిన జనుల మీద మరి శాపాలు కురిపించలేవు. దేవుడు గమనించండి, మన జీవితంలో అనేక సార్లు మన కంటికి కనబడిన గొప్ప ప్రొటెక్షన్ దేవుడు మనకిస్తాడు. బిలాము బాలాకు దగ్గర మనం అదే చూస్తాం. ఇజ్రాయేలు ప్రజలకు తెలియదు నలుదిక్కుల్లో ఏం జరుగుతుందో. బాలాకు బిలాము చేస్తున్న ప్రయత్నాలు వాళ్ళకి తెలియదు. ఎన్నెన్ని ప్రయోగాలు చేస్తూ ఉన్నాడు. కొంతమంది ఏమంటారు, ఒక మీటింగ్కి ఒక అన్న బైబిల్ స్టడీ ఆ మీటింగ్స్ పెడతా ఉన్నప్పుడు ఫోన్లు చేశారంట. ఫోన్లు చేసి ఏంటి నువ్వు దేవుని గురించి చెప్తున్నావంట, మా గురించి నీకు తెలుసా, చేతబడులు చేస్తాం, నీ చేతులు కాళ్ళు పడేస్తాం అనేసి అంటే ఆయన అన్నాడంట నీ ఇష్టం వచ్చింది చేసుకోపో అన్నాడంట. ఏమన్నాడు, నీ ఇష్టం వచ్చింది చేసుకో, ఇటువంటివేవి నీ మీద ప్రయోగం చేసినా ఏమి చేయలేవు. ఎందుకు అనంటే జీవము గల దేవుని యొక్క సన్నిధి శక్తి నీలో నివాసం చేస్తా ఉన్నప్పుడు ఎటువంటి క్షుద్ర పూజలైనా ఎటువంటి సమస్యలైనా నీ నుంచి తాకలేవు. గాడ్స్ గ్రేట్ ప్రొటెక్షన్ అరౌండ్ యూ. ఆ రోజు బిలాము 4 దిక్కుల్లో ప్రయత్నాలు చేసిన తర్వాత చివరిలో ఒక్క మాట అన్నాడండి. ఏమన్నాడు తెలుసా, ఇట్ వాంట్ వర్క్ బట్ ఐ విల్ గివ్ యూ వన్ సజెషన్. ఒక చిన్న క్లూ ఇస్తా, ఆ ఒక్కటి పట్టుకుని నువ్వు వెళ్ళిపోన్నాడు. ఏంటో ఆ క్లూ తెలుసా, రండి చూద్దాం. 25వ అధ్యాయం మొదటి వచనం. ఇశ్రాయేలులు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతలకు బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనం చేసి వారి దేవతకు నమస్కరించి ఇట్లు ఇజ్రాయేలు బయల్పెరుతో కలుసుకున్నందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. ప్రియులరా, అక్కడ మనం చూసినట్లయితే బిలాము ఒక చిన్న ట్రిక్ చెప్పాడు. ఏమన్నాడంటే నేనేమి శపించలేను, ఒకే ఒకటి చేయి, వాళ్ళ దేవునికి కోపం వచ్చే పని వీళ్ళ చేత ఒకటి చేయించన్నాడు. అప్పుడు మోయాబు ప్రజలు చేసింది ఏంటంటే వీఆర్ సెలబ్రేటింగ్, ప్లీజ్ జాయిన్ అవర్ ఫెస్టివల్ అని ఫెస్టివల్స్ పిలిచి వారు వ్యభిచారం అనే ఆ పాపములో పడిపోవటానికి కారకులయ్యారు. ఆ రోజు దేవుడు అనేక మంది చనిపోవటానికి ఆ పాపమే కారణమైంది. లస్ట్, ఫులైస్, సెల్ ఫోన్ ఈజ్ ద బిగ్గెస్ట్ డేంజరస్ వెపన్ టుడే. టుడే ఇట్స్ ద బిగ్గెస్ట్ డేంజరస్ ఈవిల్ సెల్ ఫోన్లో ఉంది. ప్రియులరా, ఒకవేళ నీ ఒంటరిగా ఉన్నప్పుడు ఆ ఫోన్లో నువ్వేం చూస్తూ ఉన్నావో, ఏం చేస్తూ ఉన్నావో, బి కేర్ఫుల్, బికాస్ గాడ్ హేట్స్ ఇట్. ఆ శోధనను నువ్వు అధిగమించాలి. ఏషావు అందులో పడిపోయాడు. ఒకటి గ్లటనీ, రెండవది అడల్టరీ, మూడవది ఏంటనంటే ఇది డైరెక్ట్గా రాయని ఒక కనబడని అంశం. ఏంటి అనంటే నో స్పిరిచువాలిటీ. ఎందుకని అతనికి స్పిరిచువాలిటీ లేదనే మాట మాట్లాడుతున్నాం అనంటే గమనించండి, శరీర క్రియల వైపు పరిగెత్తేవాడు ఆత్మానుసారంగా నడవలేడు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం దగ్గరికి రండి. ఏమని రాస్తాడు? రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం చదవండి. శరీరానుసారులు శరీర విషయం మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును
సమాధానమునై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరడు. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం కలవారే కానీ శరీర స్వభావం కలవారు కారు. ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. ఇంకో మాట అంటాడు మరి 13వ వచనంలో, మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన చావలసిన వారైందురు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపినలా జీవించెదరు. ఏమంటున్నాడండి? ఈ శరీర క్రియలను చంపుకోకపోవడం వలన నువ్వేమైపోతావనంటే ధర్మశాస్త్రమునకు నువ్వు లోబడలేవు, దేవునికి లోబడలేవు, దేవునికి దూరం అయిపోయే పరిస్థితి చివరికి అని అంటాడు. ఇదిగో అది మరణాన్ని తీసుకుని వస్తుంది. యాకోబు జీవితంలో మోసం ఉంది. అట్ ద సేమ్ టైం దేవుడు దర్శించినప్పుడు తనేం చేశాడో తెలుసా అండి? ప్రార్థించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత హోల్ నైట్ ప్రేయర్ చేశాడు. పెనుయేలు ప్రాంతంలో అక్కడ ఏం చేశాడంటే రాత్రంతా దేవునితో పెనుగులాడాడు. ఎందుకొరకో తెలుసా? ఆశీర్వాదాల కొరకు. యాకోబు యొక్క ప్రయత్నం ఏంటి? ఆ కూర పెట్టే దగ్గర ఓకే, మెథడ్ రాంగే. సొంత అన్నకి ఆహారం పెట్టి ఆశీర్వాదాలు అడుక్కునే ఒక మోసకరమైన జీవితమే, కాదనట్లేదు. కానీ ఏం గురి కలిగి ఉన్నాడు అని అంటే తన లైఫ్ని ఈరోజు ఈ పూటకి ఏం తింటామనే కాదు, భవిష్యత్తు ఏంటి అనేది ఆలోచిస్తున్నాడు. ఏసావు ఏం చూస్తున్నాడు? ఈరోజు తినకపోతే చచ్చిపోతాను, భవిష్యత్తు లేదనుకుంటున్నాడు. కానీ యాకోబు ఏమనుకుంటున్నాడు? ఇది కాదు ఇంపార్టెంట్, భవిష్యత్తు చాలా ఇంపార్టెంట్. దూరదృష్టితో చూస్తూ ఉన్నాడు. ఆ రోజు తండ్రి దగ్గరికి వెళ్ళి మోసం చేసి ఆశీర్వాదాలు తీసుకుంటున్నప్పుడు కారణం ఏంటి? బికాస్ ఐ నీడ్ టు బి బ్లెస్డ్, ఆశీర్వదించబడాలి. చివరికి ఈ రెండిట్లోనూ ఏమీ కలగలేదు. పెనుయేలు దగ్గర రాత్రంతా పడిగాపులు కాసి వచ్చిన ఆశీర్వాదాలను కూడా పంపివేసి ఒంటరివాడు అయిపోయిన తర్వాత దేవుణ్ణి పట్టుకుని విడిచిపెట్టలేదు. ప్రియులారా, దట్ ఈస్ ద స్పిరిచువల్ లైఫ్. కలిగినది అంతా విడిచిపెట్టేశాడు. వాళ్ళ అన్న మీదకి వస్తున్నాడంటే అన్నిటిని విడిచిపెట్టి పంపించేసి తనేం తీసుకున్నాడో తెలుసా? దేవుని హస్తాన్ని పట్టుకుని, నువ్వు నన్ను దీవిస్తే కానీ నేను ఇక్కడి నుంచి నిన్ను విడిచిపెట్టను. దట్ ఈస్ ద ప్రేయర్ లైఫ్. మీ నాన్న నిన్ను ఆశీర్వదించాడు అంటున్నాడు, ఆ ఆశీర్వాదాలు నా జీవితంలో కనబడట్లేదు. చక్కని మాట ఉండదు కదా, జేబులో ఉన్న ఆశీర్వాదాలు జీవితంలోనికి రావట్లా. నాన్న దీవించాడు, జీవితంలో కనబడట్లేదు. ఇప్పుడు ఏమంటున్నాడనంటే, లార్డ్ బ్లెస్ మీ. ఉందా ఈ ప్రార్థన ఏసావు జీవితంలో? ఒక్క రోజన్నా బైబిల్లో ఎక్కడా ప్రస్తావించలేదు. ఒక దైవికమైన కుటుంబంలో జన్మించాడు. ఇస్సాకు ఎంతో ప్రార్థనాపరుడైన విశ్వాసి. పెళ్ళయ్యేంత వరకు కూడా ప్రార్థనలో గడుపుతూ దేవుని కొరకు వెయిట్ చేస్తున్న వ్యక్తి. కుటుంబంలో ఆత్మీయ విషయాలు లేవా? మేబీ దాని పాటకు నేను వస్తాను. కొంచెం అన్నా ఎక్కడో ఒక చోట ఇస్సాకు యొక్క సాక్ష్య జీవితం ఏసావుకు తెలియదా? తెలిసే ఉంటుంది కదా. కానీ ఎక్కడ కూడా బైబిల్లో ఒక్క చోట కూడా ప్రార్థన చేసినట్లుగా మనం గమనిస్తామా? ప్రియులారా, గమనించండి. ఆత్మీయ జీవితం అన్నిటికంటే ఇంపార్టెంట్. నీ ఆత్మీయ జీవితం కుంటుపడితే మిగిలిన అన్నిటికీ అది సమస్యను తీసుకుని వస్తుంది. యాకోబు జీవితంలో అన్ని సమస్యల్లో వెళ్ళిన ఆశీర్వాదకరంగా మార్చబడటానికి కారణం ఆత్మీయ విషయంలో తను కట్టుకుంటూ వెళ్ళాడు. శరీరకంగా బలహీనమైపోతూ వెళ్ళాడు. అనేకమైన శోధనల గుండా నెట్టబడ్డాడు. సమస్యల కొలిమిలోనికి నెట్టబడ్డాడు. ప్రయాణంలో అలసిపోయాడు. అయినప్పటికీ కూడా దేవుణ్ణి అడగటము, ప్రార్థించటము, బలిపీఠాన్ని కట్టి బలి అర్పించటము విడిచిపెట్టలేదు. కానీ ఏసావు జీవితంలో ఒక్క చోట కూడా అది ఉండదు. ఏం కావాలంటాడు తెలుసా? ఆశీర్వాదాలు ప్రభువా, ఆశీర్వాదాలు ప్రభువా. కొన్నిసార్లు మీటింగ్లో నేను గమనిస్తూ ఉంటాను. చిన్నప్పుడు చెప్పాను కదా, మాకు దగ్గరలో ఒక పెద్ద ప్లేస్ ఉంటుంది.
కాకాని తోట దగ్గరికి చాలామంది వెళ్ళేవాళ్ళు. ఆ చాలామంది వెళ్ళే వాళ్ళలో ఒక చిన్న కాన్సెప్ట్ ఒకటి నడుస్తుంది. అదేంటనంటే లాస్ట్లో ఆయిల్ వేసి ప్రార్థన చేస్తారు. అందరూ క్యూలు కట్టి లోపల పెద్ద కిక్కిరిసిపోయినట్టు ఉంటుంది. ఫోన్లు చేస్తారనమాట, ఆశీర్వాదం ఇచ్చే టైమే వచ్చింది, రా 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 అంటారు. బస్సులో ఉన్న ఇప్పుడే వస్తున్నాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ క్యూలో నిలబడి తక్కువనట్టు ఆయిల్ వేయగానే వచ్చేసింది ఆశీర్వాదం. నాకు కూడా తెలియనప్పుడు, దేవుణ్ణి తెలియనప్పుడు నేను వెళ్ళాను. ఐ ఆల్సో వెంట్. ఎందుకంటే అది పెద్ద సభలు జరుగుతాయి, అక్కడికి వెళ్ళాను నేను కూడా. చాలా సాక్ష్యాలు వింటుంటాం కాబట్టి వెళ్ళాను నేను. ఏసావు జీవితం ఎట్లుందో తెలుసా? ఆ లాస్ట్లో ఆశీర్వాదాలకు వెళ్ళినట్టుంది. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, డాడీ ఆశీర్వదించు. ఏమొస్తాయి నీకు ఆశీర్వాదాలు? ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని ఈజీగా అమ్మేసుకున్నావు. నీకు తెలియదా భవిష్యత్తు ఏంటి అనేది? ఆ జ్యేష్ఠత్వములో ఉన్న విలువెంటో నీకు ఏ రోజైనా తెలిసిండుంటే ఒక్క పూట కూటి కోసం నువ్వు అమ్మేవాడివి కాదు. పరిశుద్ధత అంటే నీకు తెలిసి ఉండుంటే వివాహ విషయంలో నువ్వు గమనిక కలిగి ఉండేవాడు. యాకోబుతో ఏం చెప్పాడు తెలుసా? తల్లిదండ్రులు, నాయన ఇక్కడ చేసుకోవద్దు, ఫలానా ప్లేస్కి వెళ్ళానంటే మాట ప్రకారంగా వెళ్ళి అక్కడ వివాహం చేసుకున్నాడు. ఎస్, హీ ఒబేడ్. మోసాలు ఉన్నాయి కాదని అంటలేదు, కానీ మార్చబడ్డాడు, ఎదిగాడు. ఏసావు ఎదగలేదు. ఇక్కడ ఒక చిన్న సీక్రెట్ చెప్తా, నన్ను చాలా బాగా ఆలోచింపజేసిన అంశం. పాల్ వాషర్స్ అనే భక్తుడు, దైవజనుడు ఒక మాట రాస్తాడు. బైబిల్లో మీరు యాకోబుని, ఏసావుని గమనిస్తే నిజంగా ఎవరు ఎక్కువ ఆశీర్వదించబడినట్లు కనబడతారు తెలుసా? ఈసావు చాలా పెద్ద గుంపుతో సైన్యంతో వస్తాడు యాకోబు దగ్గరకు. యాకోబు ఉన్నదంతా పంపించేసి ఒక్కడే ఉంటాడు. తండ్రి ఆశీర్వదించినప్పుడు వెంటబడింది ఎవరు హీరోగా? ఏసావు. రిటర్న్లో కొన్ని సంవత్సరాలు వచ్చే సమయానికి ఏసావు లేడనుకుంటున్నారా? పెద్ద సైన్యంతో వచ్చాడు. హీ వాజ్ బ్లెస్డ్, నో క్వశ్చన్ ఇన్ ఇట్. ఎదోమీలు ఉన్నారు, అదొక పెద్ద సామ్రాజ్యంగా మారింది. ఇజ్రాయేలు అక్కడికి రాక ముందే ఎదోమీలు అక్కడ ఉన్నారు, సేర్ మన్యంలో. దే ఆర్ దేర్. అయితే మలాకీ గ్రంథంలో నేను యాకోబుని ప్రేమించాను, ఏశావుని ద్వేషించానన్నప్పుడు ఎక్కడ కనబడుతుంది అది? ఈరోజు ఆశీర్వాదాల యొక్క అండర్స్టాండింగ్లో చూస్తే మనకు అసలు అర్థం కాదు అది. ఎందుకో తెలుసా? బిల్డింగులు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, ఆస్తులు ఉన్నాయి, ఐశ్వర్యం ఉంది, అన్నీ ఉన్నాయి. మరి అన్నీ ఉండగా కూడా నేను యాకోబుని ప్రేమించానని చెప్పావు, ఆయనేమో దేశదిమ్మరుగా తిరుగుతూ వచ్చాడు. మరి ఏశావునేమో ద్వేషించానన్నావు, దీవించబడ్డాడు. డిఫరెన్స్ ఎక్కడో చెప్పమంటారా? యాకోబుని ప్రేమించాను, ఏశావుని ద్వేషించాను అన్న దగ్గర ఆయన అంటాడు, యాకోబుని దేవుడు డిసిప్లిన్ చేశాడు, ఏశావుని ఏమీ అనలేదు. జస్ట్ యు లివ్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని నువ్వు జీవించే. ఆస్తులు సంపాదించుకుంటే సంపాదించుకో, ప్రమోషన్లు వస్తే రానివి, డబ్బులు వస్తే వస్తాయి, గోల్డ్ మెడల్ వస్తే వస్తాయి, ఈ లోకంలో నువ్వు కావాలనుకున్న వస్తాయంటే వస్తాయి, నువ్వు ఎదుగుతావు, ఎదిగినట్టుగానే ఉంటావు. కానీ గమనించు, దేవుని యొక్క చిత్తం అనేది నీ జీవితంలో లేకపోవడం, దేవుని యొక్క డిసిప్లిన్ అనేది నీ జీవితంలో లేకపోవటం, దేవుని వాక్యానుసారంగా నిన్ను నడిపించాలి, ఏ విధము చేతనైనా నిన్ను కట్టాలి అనుకునే దేవుని యొక్క ప్రణాళిక నువ్వు మిస్ కావటం, యు ఆర్ హేటెడ్ బై గాడ్. దేవుడు హేట్ చేయటం అని అంటే తీసుకెళ్ళి శాపనార్థాలు పెట్టడు, నిన్ను విడిచిపెట్టడం కూడా నీవు ఆశీర్వాదాల నుంచి దూరం అయిపోవటమే. యాకోబుని కష్టాలు కూడా తీసుకుని వెళ్ళాడు, ఇబ్బందులు కూడా తీసుకుని వెళ్ళాడు, కానీ అంటాడు నేను నిన్ను ప్రేమించానంటాడు. ఏంటి ప్రభువా, ప్రేమించి ఇన్ని కష్టాలు గుండానంటే ప్రేమించాను కాబట్టే నిన్ను అన్ని పరిస్థితులు గుండా నేను తీసుకుని వెళ్ళాను. నీకు కలిగే ప్రతి డిసిప్లిన్ దేవుడు ప్రేమించి చేసేదే తప్ప నష్టపరిచేది కాదు.
నీ జీవితంలో దేవుడు కొన్ని పరిస్థితులను అనుమతిస్తే, ఎస్ గాడ్ ఈజ్ అట్ వర్క్. నువ్వు అది గమనించగలిగితే నిట్టూర్పు విడవద్దు. నువ్వు ఆనందించాల్సింది ఏంటో తెలుసా? దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను విడిచిపెట్టలేదు. వెన్ గాడ్ ఈజ్ అట్ వర్క్, కష్టాలుంటాయి, శ్రమలుంటాయి, ఇరుకులుంటాయి, కానీ ఏవీ లేకుండా సాఫీగా హాయిగా నువ్వు వెళ్ళిపోతూ ఉంటే, అన్నిట్లో చక్కగా నువ్వు జరుగుతూ ఉంటే, గమనించు, గాడ్ ఈజ్ నాట్ అట్ వర్క్ ఇన్ యువర్ లైఫ్. దట్ ఈస్ ద డేంజరస్ స్టేట్. అందుకే అంటాడు, నువ్వు నశించిపోలేదు, వాడు చక్కగా ఏపుగా పెరిగాడు, కానీ ఈరోజు కనబడడు. దట్ షోస్ ఐ లవ్ యూ. ప్రియులారా, ఈరోజు ఏది ఆశీర్వాదం, దేవుని యొక్క ప్రేమ ఏది, దేవుని యొక్క డిసిప్లిన్ ఏది? ఇంకొక మాట నేను చెప్తానండి. ఈ కుటుంబంలో ఇటువంటి పరిస్థితి కలగగలగటానికి ఇంకొక చిన్న కారణం ఏంటో తెలుసా? పేరెంట్స్ ఆఫ్ ఈసావ్, ఇస్సాకు, రిబ్కా. ఇస్సాకు పరిశుద్ధంగా వెయిట్ చేశాడు పెళ్లి కొరకు, అద్భుతంగా దేవుని చిత్తాన్ని చేసుకున్నాడు. రిబ్కా అద్భుతమైన సేవ చేసి ఎంతో అద్భుతంగా దేవుని యొక్క చిత్తంలో పెళ్లి చేయబడింది. కానీ కుటుంబంలో అట్ర ఫెయిల్యూర్. అద్భుతమైన దేవుని చిత్తం, అట్ర ఫెయిల్యూర్ ఫ్యామిలీ లైఫ్. ఎందుకో తెలుసా అండి? ఒకళ్ళేమో ఒక పార్టీ, ఇంకొకళ్ళేమో ఇంకో పార్టీ. ఇస్సాకేమో ఏశావు పార్టీ, రిబ్కానేమో యాకోబు పార్టీ. పంచుకున్నారు, ఇద్దరిని ఒకళ్ళు పంచుకున్నారు. అంత మాత్రమే కాదు, అమ్మగారు స్కీమ్స్ వేస్తుంది. ఏంటి స్కీమ్స్ అని అంటే, పక్కన కూర్చొని వింటా ఉంది. ఏశావుతో ఏం చెబుతున్నాడా? బాబు వెళ్ళి కొంచెం మటన్ తీసుకురా, కాస్త కర్రీ చేసి పెట్టు, నేను తిని నిన్ను ఆశీర్వదించిపోతానంటే, రిబ్కా ఏం చేస్తుందో తెలుసా? గొర్రెబొచ్చ ఒకటి తీసుకుని వచ్చి చేయి మీద తొడిగి అతికిచ్చి మంచి కర్రీ తయారు చేసి వచ్చే లోపలే నువ్వు వెళ్ళు. కారణం ఏంటి? అత్తాకోడలు పోరుంది ఇక్కడ. తాను వివాహం చేసుకున్న ఆ స్త్రీల విషయంలో దే ఆర్ సో మచ్ ఆఫ్ పెయిన్ఫుల్. దెర్ ఈస్ వన్ రీజన్. సెకండ్ రీజన్, వీళ్ళిద్దరి మధ్యలో గ్యాప్ ఉంది. ఇద్దరు కలిసి మాట్లాడుకోలేని స్థితిలో వాళ్ళు ఉన్నారు. దే ఆర్ నాట్ ఇన్ లైన్ ఇన్ గాడ్స్ వర్క్. అందుకనే బిడ్డలు బౌండరీలో నుంచి బయటకు వెళ్ళిపోయారు. దట్ ఈస్ ఎ వార్నింగ్ ఫర్ ఎవ్రీ ఫ్యామిలీ. ఎవ్రీ ఫ్యామిలీ వీ హ్యావ్ టు హ్యావ్ స్పిరిచువల్ గ్రౌండ్ ఇన్ ద ఫ్యామిలీ. ఇటువంటి పరిస్థితుల్లో ఏశావు జారిపోయాడు. అద్భుతంగా కట్టబడవలసిన వ్యక్తి జారిపోయాడు. అందుకనే ప్రియమైన వారలారా, దేవుడు ఏశావుని యాకోబుని ఏర్పరచుకున్నాడని ఏశావుని తృణీకరించమని కాదు, తన సొంత నిర్ణయాలే దేవునికి దూరం చేసినాయి. తన కుటుంబంలో ఉన్న పరిస్థితులు కొన్ని దేవుని నుంచి దూరం అవటానికి కారణమైనాయి. These are the warnings that we need to understand. ప్రార్థన చేసుకుందాం, ప్రభు వైపు చూద్దాం.